హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేశారు. రైతుల ఖాతాలలో ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు తొలి క్యాబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ పథకాలకు సంబంధించి అర్హుల జాబితాను, అంతేకాకుండా తగిన పత్రాలను ఏ విధంగా అమలు చేయబోతున్నారు, ఇక అర్హుల జాబితాను కూడా ఏ విధంగా ప్రకటిస్తారు, రైతులు ఈ పథకానికి సంబంధించి ఎటువంటి పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలి, ఏ తేదీ నుండి రైతులకు రుణమాఫీ నిధులు అనేది కూడా విడుదలవుతాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకుంటారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 2వ తారీఖున రైతుల ఖాతాలలో వారం రోజుల పాటు డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 6,400 కోట్ల రూపాయలు అనేది కూడా ఖర్చు చేస్తూ రైతులకు డబ్బులు అందజేసింది. ఇప్పుడు సరికొత్త పథకంగా ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి నిధులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇక ఈ పథకాలతో పాటు అర్హత సాధించాలంటే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్కి రైతు ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉండాలని, అలాగే బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసి ఉండాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్లు అనేది కూడా ఇవ్వబోతున్నారు. రేపు 12 గంటలకు తొలి క్యాబినెట్ మీటింగ్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. ఈ మీటింగ్లో ముఖ్యంగా రుణమాఫీ గురించి చర్చలు జరిపే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఆర్థికంగా ఎంతగానో రైతులను ప్రోత్సహించాలని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ఈ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎక్కడా కూడా ఎటువంటి హామీ ఇవ్వకపోయినా త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున అమలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.